హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఫైజునీసా బ్లాగ్స్. ఈ రోజైతే నేను పొద్దున్నే లేచి ఇంట్లో ఇల్లు అవి ఊడ్చేసుకొని పొయ్యిగొట్టు శుభ్రం చేసిన తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఫస్టే అదేమో అన్నానికి పెట్టేసుకుంటున్నాను. రైస్ అయితే ఉడికిపోద్ది, పక్కన పెట్టేశాను. అయితే 2 కప్పులు పాలు, కప్పున్నర నీళ్లు పోసాను. అది చిక్కగానే ఉంటాయి, పాలు బాగానే ఉంటాయి. కొంచెం పంచదార వేసేసి టీ పొడి నేను ముందే వేసేసానండి. పంచదార వేసి టీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక కప్పు టీ తాగేస్తే ఈ లోపల అన్నం పొంగి వచ్చేస్తుంది, అన్నం కూడా ఉడికిపోద్ది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఎక్కడికన్నా వెళ్ళా అనుకోండి, సెల్ తీసి నేను వీడియో తీసుకుంటున్నాను. నేను సెల్తోనే వీడియో తీసుకుంటాను. సెల్తోనే వీడియో తీసుకుంటుంటే బయటికి వెళ్తాం, మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము, వెళ్ళినప్పుడు అసలు కొత్తగా చూస్తున్నారనమాట. నాకైతే చాలా సిగ్గేస్తుంది అలా చూస్తుంటే. కొన్ని వీడియోలు తెలియపోతున్నాను, నాకు కూడా నవ్వు వస్తుందండి. ఎందుకంటే నేను కూడా అంత ఇదేం కాదు కదా ఇప్పుడు. అందుకని అమ్మో ఏమనుకుంటారో, నేను వీడియో తీస్తుంటే ఇట్లా వీడియో తీస్తున్నాను కదా, ఏమనుకుంటున్నారో వీళ్ళు అనిపిస్తుంది నాకైతే. అంటే ఎలా చెప్పాలి దాన్ని, నేను ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్తాను, అక్కడ వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే ఏంటమ్మా సెల్తో ఏం చేస్తున్నావు, ఏం తీస్తున్నావు అంటున్నారు. అంటే ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందిలేండి, అందులో వీడియో తీసుకుంటున్నాను నేను దానికోసం అని చెప్తే ఆహా సరేనా అంటున్నారు అనమాట. అలా కొంచెం కొత్తగా ఉంది. అదే మీకు కూడా చెప్దాం, షేర్ చేద్దాం, మీతో కూడా షేర్ చేద్దామని. నాకైతే భలే సిగ్గేస్తుంది. అంటే ఇంకా నాకు అలవాటు పడలేదు కాబట్టి కొంచెం అదో రకంగా ఉందన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీడియో తీయాలంటే ఎలాగో ఉంటుందన్నమాట. అందరూ అలాగే చూస్తున్నారు. సెల్తో ఇలా తీస్తాం కదా, కెమెరా మనం తీసుకుంటాం కదా, అందరూ అలాగే చూస్తున్నారు. ఇంకా అదే మీతో షేర్ చేద్దాం అనిపించింది నాకైతే. ఇంకా మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మీకు కూడా అలాగే ఎవరైనా చూస్తున్నారంటే మనం ఎక్కడికైనా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మీకు అలాగే అనిపించినట్టే తప్పకుండా కమెంట్లో అయితే చెప్పండి. నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నాకు చెప్పడం వచ్చిందో రాదో నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ చెప్పేశాను, నాకు వచ్చిన భాషలో చెప్పేశాను. ఇంకా మేమైతే టీ మరిగిపోయింది బాగా, టీ తాగేసాము. టీ తాగేసిన తర్వాత పిల్లలకి క్యారేజీ పెడుతున్నాను. స్కూల్ టైం అయిపోతుంది కదా. ఈరోజైతే కూరగాయలు ఏం లేవు, ఇంట్లో తీసుకురావాలి. కూరగాయలు అయిపోయినాయి. కొంచెం పెరిగేసి కొంచెం పచ్చడేసి పెట్టేసి బాబుకి ఇచ్చాను. తనకి స్నాక్స్ కూడా ఏం లేదు. క్యారెట్ ఉంది తీసుకుంటే ఆ క్యారెట్ నేను ఇప్పుడు వలవలేనని దాంట్లో పెట్టేశాడు. మళ్ళీ తీసాడు, మళ్ళీ దాంట్లో వేసేసాడు ఆ పిల్లోడు. ఇంకా సర్లేమనేసి నేను కూడా ఊరుకున్నాను అనమాట. ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ టిఫిన్ ఏం చేయలేదన్నమాట. టిఫిన్ చేయకపోతే వేడి అన్నం వండాను కదా, పచ్చడితో ఒక ముద్ద తినేస్తున్నారు. మా వారికి కూడా డ్యూటీ టైం అయిపోద్ది కదా, ఏది ఉంటే అది తినేస్తాంలేండి. టిఫినే కావాలని ఏం లేదు, రైస్ ఉన్నా పర్వాలేదు, వేడి రైస్ కాబట్టి చేసుకుంటాము. ఒక్కొక్కసారి మిగిలిపోయిన అన్నం కూడా ఉంటే దానికి పులిహార కూడా చేస్తాను నేను. దాంతో మేము అసలు వేస్ట్ అయితే చెయ్యం అన్నాన్ని. ఇంకా అదనమాట. అయితే ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కదా, గేట్ వేసి వచ్చాను. మా వారు కూడా డ్యూటీకి వెళ్తారు ఇప్పుడు. గేట్ వేద్దామని వచ్చానమాట. పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, గేట్ తీసి పెట్టామనుకోండి ఆవులు వచ్చేస్తున్నాయి, ఆవులు కుక్కలు అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా సరేమని కిందకి వెళ్ళాను. ఏటోళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఇంకా నేను, మా వారు డ్యూటీకి వెళ్ళింది తీయలేదు అనుకుంటా, దీంట్లో చూపించలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి పాప కూడా తినిపించేది. ఇంకా తను కూడా టిఫిన్ చేసేసింది, వద్దంటుంది. అన్నం తినేసింది కదా, వాళ్ళ నాన్నగారితో పాటు అన్నం తినేసిందిగా, వద్దులమ్మ నాకు కూడా అంటుంది. అదే టిఫిన్ అని చెప్తున్నాను అనమాట మీకు. తర్వాత కూరగాయలు లేవని చెప్పాను కదా, మా ఇంటికాడికి కూరగాయల ఆమె వచ్చింది. కూరగాయల ఆమె వస్తే ఆంటీ గారు, నేను ఇంకా ఆమెను పిలిచాను. బీరకాయలు అయితే చాలా బాగున్నాయి, వాళ్ళ చెట్టుకాయలు ఏమో మరి, కానీ లేతగా ఉన్నాయి. చాలా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఎక్కడా తినలేదండి నిజంగా. కాయలు మాత్రం ఎంత బాగున్నాయో. నేను అడగాలి ఈసారి వచ్చినప్పుడు, మీకు ఏమైనా చెట్టు ఉందా లేకపోతే కొనుక్కొచ్చారా బీరకాయలని అడగాలన్నమాట. ఆమెని అడుగుతాను. ఎంత బాగుందో కాయ, లేత మొగ్గలాగుంది, దాని రుచి కూడా వేరేగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మన చెట్టుకు కాస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత ఫ్రెష్గా ఉందన్నమాట కాయ. నేను కూడా ఎప్పుడు తీసుకోలేదు, చాలా రుచిగా ఉంది. ఇంకా ఆమె వెళ్తుంటే బీరకాయలు తీసుకున్నాను. కానీ అర కేజీ రేట్ అయితే ఎక్కువే ఉంది. అర కేజీ నా దగ్గర 30 రూపాయలు తీసుకున్నది. రేట్ చెప్పచ్చో మరి నాకు తెలీదు, కానీ చెప్పేశాను నేను ఇందులో.
కొన్ని నాకు కూడా తెలియదండి. ఇంకా అరకేజీ 30 రూపాయలు తీసుకుంది కదా, ఇంకా అయితే మగ్గ పెట్టేశాను. కొంచెం బీరకాయలు వేసేసుకుని దాంట్లో ఒక ఉల్లిగడ్డ వేసేసి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసేసిన తర్వాత అందులో వాటర్ అంతా పీల్ చేయాలి. అబ్జర్వ్ చేసేసుకుని వాటర్ అంతా పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత కొంచెం కారం వేసేసి మగ్గ పెట్టేశాను నూనెలోనే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది సాయంత్రం పూట అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను సాయంత్రానికి. మధ్యాహ్నం లంచ్ చేసేసాము. చేసేసిన తర్వాత సాయంత్రం పూట తీసుకుంటున్నాను వీడియో ఇది. బట్టలు ఉతికేసినవి ఉంటే ఆరిపోయినాయి శుభ్రంగా బయట అయ్యి తీసుకొచ్చి కుర్చీలో వేసేసాను బట్టలన్నీ. ఇంకా టీ పెడుతున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ అవుద్ది అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.